హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి హెచ్పిసిఎల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. హెచ్పిసిఎల్ మీన్స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 2026. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 731 వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. ఇది ఓన్లీ డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి ఇది చాలా మంచి అవకాశం. ఇది ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా చాలా మంచి అవకాశం అండి. నోటిఫికేషన్ మాత్రం 25th ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది 2026లో. ఇది క్లోజ్ అయ్యే డేట్ వచ్చేసి మార్చ్ 25th 2026కి ఎండింగ్ అయిపోతుంది. ఇది చాలా మంచి అవకాశం. దీనికి సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మీకు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ చూస్తే మనకి ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. దీన్ని మనం వెరిఫై చేద్దాం. అండ్ 731 వేకెన్సీస్ అనేది డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాయని చెప్పాను కదా. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో కూడా అవి మనం ఒకసారి చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్లోనే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్, హెచ్ఆర్, మెకానికల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్లోనే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, క్వాలిటీ కంట్రోల్ చేసి ఉండాలి, హెచ్ఆర్ కింద ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి, మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి పే స్కేల్ వచ్చేసి మనం 30,000 నుంచి 2,40,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా. ఇది నేను మీకు చెప్పాను కదా, డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఈ జాబ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా ఉంటుందండి, ఒక్క ఏపీ అనే కాదు, ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 to 45 ఇయర్స్ ఉండాలి. ఇది ఫ్రెషర్స్కి మాత్రమే కాదు, అండ్ ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా చాలా మంచి అవకాశం. పే స్కేల్ కూడా చెప్పాను కదా, 30,000 నుంచి 2,40,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ సిలబస్ కూడా సపోజ్ మీరు సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చినట్లయితే సివిల్లో మీరు చదువుకున్న సబ్జెక్ట్స్ ప్లస్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది కామన్, అండ్ జనరల్ నాలెడ్జ్ ఇవన్నిటి మీద మీకు గ్రిప్ ఉంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద డెఫినెట్గా పాస్ అవుతారు. అండ్ మెరిట్ లిస్ట్ కూడా మార్క్స్ బట్టి ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, దాన్ని బట్టి మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనమాట. గ్రూప్ డిస్కషన్ ఎందుకంటే మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, అండ్ ట్రబుల్ షూటింగ్, అండ్ టెన్షన్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, అండ్ ఓవరాల్గా గ్రూప్ డిస్కషన్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ. ఆఫ్టర్ పర్సనల్ ఇంటర్వ్యూ మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీకున్న మెడికల్ రిపోర్ట్ ప్లస్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అది మాత్రం కంపల్సరీ. ఫైనల్గా అప్లికేషన్ని మనం ఎలా సబ్మిట్ చేయాలనే దాన్ని మనం చూద్దాము. హెచ్పిసిఎల్ వెబ్సైట్, మీరు అక్కడికి వెళ్తే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్ళిపోతారు. హెచ్పిసిఎల్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కరెంట్ ఓపెనింగ్స్ చూసుకోవాలి. కరెంట్ ఓపెనింగ్స్ అంటే మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి February 25th అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి March 25th అలా ఉన్న నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ పోర్టల్లోకి వెళ్తాం. అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆఫ్టర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనకి ఓటీపీస్ అనేటివి మెయిల్కి అండ్ మెసేజెస్కి జనరేట్ అవుతాయి. ఆఫ్టర్ మనం ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీస్ అండ్ మెసేజ్కి వచ్చిన ఓటీపీస్ ఇచ్చినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్కి యాక్సెస్ వచ్చినట్టు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ అయిపోతాం కదా, మనకి ఫామ్ ఫిలప్ చేయడానికి యాక్సెస్ వచ్చేసింది. ఈ యాక్సెస్లో మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ తోటి మన నేమ్
యాజ్ ఆధార్ కార్డ్లో ఎలా అయితే ఉందో అలాగా. అండ్ మన పేరెంట్స్ నేమ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఆధార్ కార్డ్లో ఎలా అయితే ఉందో అలాగా మీ 10th క్లాస్ అండ్ డాక్యుమెంట్స్లో ఎలా అయితే ఉందో అలాగే ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇన్వాలిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి ఇస్తే మీకు ఆఫ్టర్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ హాల్ టికెట్ అనేది వాళ్ళు వ్యాలిడ్ చేయరు, ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వరు. ఒక చిన్న మిస్టేక్ ఆన్లైన్ అప్లికేషన్లో వచ్చినా సరే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి మనకి యాక్సెస్ ఇవ్వరు. అండ్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫోన్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉంటే ఓటీపీస్ అనేవి ఎస్ఎంఎస్ ద్వారా జనరేట్ అవుతాయి. ఆ ఎస్ఎంఎస్లో వచ్చిన ఓటీపీస్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయాల్సిన ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ మన డిప్లొమా సర్టిఫికేట్ అండ్ మనం ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ ఓవరాల్ సర్టిఫికేట్స్ అన్నమాట. వీటినన్నిటిని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత మనకి ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఫీజ్ అనేది ఉంది. ఫీ వచ్చేసి 1000 రూపీస్. ఆఫ్టర్ పేయింగ్ ఆఫ్ 1000 రూపీస్ మీకు ఒక ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రింట్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జాము ఇంకొక 10 డేస్లో ఉండబోతుంది అని మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది. అండ్ 4 డేస్లో మీకు హాల్ టికెట్ కూడా జనరేట్ అవుతుంది.